అవును, ఇది కొత్త మోసం. మీరు బంగారం కొంటున్నారా? అయితే పారా హుషార్. మీరు కొనేది కల్తీ బంగారమా లేక కాకి బంగారమా ఒక్కసారి చూడండి. ఎందుకంటే 18 క్యారెట్ల బంగారానికి హాల్ మార్క్ అవసరం లేదని బుకాయించే జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయి. అవును, టీవీ9 నిఘాలో ఈ ఖతర్నాక్ బండారం బయటపడింది. కొన్ని జ్యువెలరీ షాపుల్లో 18 క్యారెట్ ఆర్నమెంట్కి హాల్ మార్క్ ఉండదంటూ తప్పుడు సమాచారం ఇచ్చి కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నారు. BIS నిబంధనకు పాతరేస్తున్నారు. ఈ గోల్డ్ మాల్ భాగోతంపై టీవీ9 నిఘా పెట్టింది. ఆ నిఘాలో ఏం తెలియందో ఒక్కసారి మీరే చూడండి. జ్యువెలరీ షాపుల్లో జరిగే హాల్ మార్క్ మోసాల్ని బయట పెట్టడానికే సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో మాటు వేసింది టీవీ9 నిఘా టీం. ఒక షాపులోకి వెళ్లి 18 క్యారెట్ల గోల్డ్ చైన్ కావాలి, అది కూడా హాల్ మార్క్ ఉండేదే కావాలి అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్ కి అసలు హాల్ మార్కే ఉండదని. ऊपर रहता वो रहेगा 18 कैरेट क्या 10 ग्राम्स रहता है ये लाइट वेट में भी है ना थोड़ा वो वहाँ पर है नहीं लाइट वेट में 5 ग्राम 10 ग्राम 5 ग्राम बिल्कुल छोटा बच्चा ये कितना रहता 10 ग्राम 18 క్యారెట్స్ బంగారానికి హాల్ మార్క్ ఉండదు అని నమ్మబలికే ప్రయత్నం చేసి కస్టమర్లను బురిడి కొట్టించడం ఇది దాదాపు అన్ని షాపుల్లో జరిగే మోసమే. ముఖ్యంగా సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 18 క్యారెట్ల గోల్డ్ వితౌట్ హాల్ మార్క్ చాలా కామన్ అయిపోయింది. మోసపోవద్దు, వీలైనంత వరకు 22 క్యారెట్ల గోల్డ్ నే కొనండి అని కస్టమర్లకు అడ్వైజ్ ఇస్తున్నారంటే అక్కడ మోసం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తగ్గిమంటే 2 నిమిషాల్లో చెప్పేస్తారు. ఒక చూస్తాము ఒకవేళ 18 క్యారెట్ మనకు కరెక్ట్ ఇట్లా మనకు అక్యూరేట్ హాల్ మార్క్ తోటి ఉండే 18 క్యారెట్ ఏముండే కదా ఈ బజార్లో తక్కువ హ్యాబిట్స్ పోవాలి. ఇక్కడ లేదు ఎక్కువ 90% చేసుకోలే ఉన్నారు. ఓకే, ఈ బజార్ తక్కువ హ్యాబిట్స్ తక్కువ. నన్ను అడిగితే 18 క్యారెట్ అవాయిడ్ చేయండి, 22 క్యారెట్ బెటర్. 20 క్యారెట్ ఇంకా ఎక్కువ అమ్మినా మంచిగా వస్తాయి డబ్బులు. పచ్చగా ఉంటుంది కలర్. ఆర్నమెంట్ గోల్డ్ తయారీలో జరిగే అనేక మోసాల్లో ఇది నయా రకం. 18 క్యారెట్ల బంగారం అని మనకు అంటగట్టే వస్తువుల్లో ఎంత బంగారం ఎంత కల్తీ అనేది తయారు చేసిన వాళ్లకే తప్ప మనకు తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో బంగారం స్వచ్ఛతను కొలిచి నిర్ధారించే BIS హాల్ మార్క్ లేదు కాబట్టి. ఒకవేళ హాల్ మార్కును లైట్ తీసుకుని వస్తువు కొంటే కొన్ని రోజులకు ఆ బంగారం రంగు మారిపోతోంది. మరో షాప్ లో తీసుకోరు, పోనీ అమ్ముకుందామని వెళ్తే గిట్టుబాటు ధర రాదు. అప్పుడు పోయాం మోసం అంటూ నెత్తినోరు బతుకున్న నో ప్రయోజనం. ఇటువంటి మోసాలకు గురై లబోదీపం అనేది ఎక్కువగా దిగువ మధ్యతరగతి వాళ్లే కావడం మరో దారుణం.